హాయ్ వెల్కమ్ టు శ్రీతేజుస్ కిచెన్. బీన్స్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. ఇది రైస్లోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఈ రెసిపీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ బీన్స్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇవి నేను తీసుకున్న 200 గ్రామ్స్ బీన్స్. వీటిని ఎండ్స్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఒకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ పైన మూత పెట్టి కుక్ చేసుకోండి. 8 to 10 మినిట్స్ తర్వాత ఆనియన్స్ మనకి ఇలా ఫ్రై అయి ఉంటాయి. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలు, బాగా వేగనవసరం లేదు. ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకుందాం. ఇలా బీన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది. మూత పెట్టి వేయించుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోండి. బీన్స్ మనకి 80% వరకు కుక్ అయ్యాయి. ఇలా మొత్తం మెత్తగా కుక్ అవ్వడానికి 15 to 18 మినిట్స్ పడుతుంది. ఇలా 80% కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఒక 5 వెల్లుల్లి రెబ్బలను ఇలాగ కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల ఈ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ వెల్లుల్లి కారం అంతా మనకి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత లో ఫ్లేమ్ పైన ఇలాగ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి రైస్లోకి అలాగే చపాతీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన శ్రీతేజుస్ కిచెన్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.